అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు పిసినారి గ్రామం. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా చాలా పిసినారులు. డబ్బు ఉన్నా ఖర్చు చేయరు, అన్నం ఉన్నా పంచరు, నీళ్లు ఉన్నా దాహంగా ఉంది అని అడిగిన వారికి ఇవ్వరు. మనకి సరిపోతే చాలు, ఇతరుల సంగతి ఎందుకు అని ఆలోచనతో జీవించేవాళ్ళు. ఆ గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతని పేరు రంగయ్య. రంగయ్య దగ్గర పొలాలు, పశువులు, బంగారం అన్నీ ఉన్నాయి. కానీ అతను ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడు, దాహంగా ఉన్నవారికి నీళ్లు కూడా ఇవ్వరు. అతని ఆలోచన మాత్రం ఎప్పుడూ ఒక్కటే: ఇవాళ వాళ్ళకి ఇస్తే రేపు నా దగ్గర ఏమీ ఉండదు అనే ఆలోచనలో జీవించేవాడు. గ్రామస్తులందరూ అతనిలాగే ప్రవర్తించేవారు. ఒక సంవత్సరం భయంకరమైన వేసవి వచ్చింది. వర్షాలు పడలేదు, బావులు ఎండిపోయాయి, చెరువులు ఖాళీ అయ్యాయి, పంటలు కూడా ఎండిపోయాయి. పశువులు నీళ్లు లేక అల్లాడాయి, పిల్లలు ఆకలితో ఏడ్చారు. బయట గ్రామాల వాళ్ళు వచ్చి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వండి అని అడిగితే పిసినారి గ్రామం వాళ్ళు మాకే సరిపోవడం లేదు, వెళ్ళిపోండి అని అనేవారు. ఆ గ్రామం వాళ్ళు. ఒకరోజు వింత సంఘటన జరిగింది. ఒక రాత్రి ఆకాశం నల్లగా మారింది. మెరుపులు, పిడుగులు భయంకరంగా మొదలయ్యాయి. ఆ గ్రామస్తులందరూ భయపడ్డారు. అప్పుడు ఒక వృద్ధ సాధువు ఇలా అడిగాడు: బిడ్డలారా, కొంచెం నీళ్లు ఇవ్వండి, అన్నం ఉంటే పెట్టండి, నాకు ఆకలిగా ఉందని అడిగాడు ఆ వృద్ధ సాధువు. గ్రామస్తులందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవ్వరూ పెట్టడానికి ముందుకు రాలేదు. చివరిగా సాధువు రంగయ్య ఇంటికి వచ్చాడు. రంగయ్య సాధువుకి అన్నం పెట్టకపోవడమే కాకుండా ఆ సాధువుని అవమానించి పంపేశాడు. రంగయ్య ఆ రాత్రికి రంగయ్య ఒక వింత కల వచ్చింది. కలలో అతను ఒంటరిగా ఉన్నాడు. డబ్బు ఉంది కానీ తినడానికి అన్నం లేదు. బంగారం ఉంది కానీ తాగడానికి నీళ్లు లేవు. అతను ఏడుస్తూ ఇలా అడిగాడు: దయచేసి ఎవరైనా నాకు అన్నం పెట్టండి అని అడిగాడు కలలో రంగయ్య. వెంటనే అప్పుడు సాధువు మాటలు రంగయ్యకి ఇలా వినిపించాయి: నీ దగ్గర ఉన్నదాన్ని పంచకపోతే అది నీకు శాపంగా మారుతుంది అని కల వచ్చింది రంగయ్యకు. ఉలిక్కిపడి లేచాడు రంగయ్య. ఉదయం లేచి రంగయ్య తన గుడారం తెరచి ధాన్యాలు పంచాడు, నీళ్లు అందరికీ ఇచ్చాడు, పేదలకు బట్టలు ఇచ్చాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రంగయ్య ఊరు జనం అందరికీ ఇలా చెప్పాడు: మన పిసినారితనం వల్లే మనకి ఈ కష్టం వచ్చింది అని. ఆ ఊరు జనం అందరూ కూడా మారారు. ఆ రోజు నుంచి పిసినారి గ్రామం మారిపోయింది. ఎవరు అడిగినా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, గ్రామం ఆనందంతో నిండిపోయింది. ఆ గ్రామస్తులు అందరూ ఆ గ్రామానికి కొత్త పేరు పెట్టుకున్నారు. పంచుకునే గ్రామం అని పేరు పెట్టుకున్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, మన దగ్గర ఉన్నది నలుగురికి పంచడం వల్ల మన దగ్గర ధనం తగ్గదు. మనం ఎవరికైనా సహాయం చేస్తే భగవంతుడు ఏదో రూపంలో మనకి సహాయం చేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.